హరే కృష్ణ. అందరికీ దండోప్రణామాలు. చెన్నూరు సుబ్బయ్య ప్రభు గారి విశేషమైనటువంటి సేవలను, వారి యొక్క దివ్యమైన అనుభవాలను, ఇస్కాన్ని ఆశ్రయించకముందు, ఇస్కాన్ మందిరాన్ని ఆశ్రయించిన తర్వాత వారి యొక్క దివ్యమైన అనుభవాలను పార్ట్ 1లో మీరందరూ ఎంతో చక్కగా ఆస్వాదించారు. అయితే ఇప్పుడు పార్ట్ 2 చెన్నూరు ఇస్కాన్ మందిరంలో ఉన్నటువంటి ఆ సుబ్బయ్య ప్రభు గారు ఆ మందిరాన్ని చేసేటువంటి సేవలను మీరందరూ కూడా ఎంతో చక్కగా వీక్షించవచ్చు, అభిమానించవచ్చు. వారు చేసే ఆ సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి ఆ సేవా భావం, ఆ ప్రేమ భావాన్ని మీరందరూ కూడా విశేషించి వీక్షించి ఎంతో ఆదర్శాన్ని పొందొచ్చు. పార్ట్ 1 చూడని వారు దయచేసి ఈ కామెంట్ సెక్షన్లో ఈ వీడియోలో లింక్ పేస్ట్ చేయబడింది. మీరందరూ కూడా చూసి పార్ట్ 2 చూడడం వల్ల మీ అందరికీ ఎంతో చక్కని అద్భుతమైనటువంటి ఒక దివ్యమైన అనుభవాన్ని మీ జీవితంలో కలుగజేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. హరే కృష్ణ. Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Ram Hare Rama, Rama Ram Hare Hare, Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Ram Hare Rama, Rama Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Ram Hare Rama, Rama Ram Hare Hare, Hare Krishna Hare Krishna, Krishna Krishna. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అయితే ఇప్పుడు మీ జీవితాల్లో కలిగినటువంటి ఒకనొక దివ్యమైన అనుభవం అంటే చాలా కలిగి ఉంటాయి. 8 ఏళ్ల నుంచి మీరు ఒక మందిరాన్ని నిర్వహిస్తున్నారంటే అయినా ఒకరంతా కూడా వచ్చినా కానీ మీరు ప్రసాదం వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా చేసి పెట్టే స్థితిలో వచ్చారంటే అయినా సో మీకు ఏదైనా ఆ దివ్యమైన అనుభవాలు అయితే చాలా కలిగి ఉంటాయి. అందులో ఒకనొక ది బెస్ట్ మీకు అనిపించినటువంటి ఒక దివ్యమైన అనుభవం మీరు షేర్ చేసుకుంటే. అలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అదే ఇందాక చెప్పినట్లు పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా ప్రశ్న వేస్తుంటారు, మా దగ్గర కోట్లు ఉన్నాయి కానీ మేము 10 మందికి పెట్టలేకున్నామే, 10 మంది ఇంటికి వస్తే ఎట్లా వీళ్ళకు అని ఒక ఆందోళన, భయము, చింత, ఖర్చు అవుతుందనో లేదంటే చేసి పెట్టాలంటే బరువు ఇదంతా ఉంటుంది. కానీ మీరు ఇంతమంది వచ్చినారే ఎట్లా ఈ ఖర్చు ఎట్లా అనే భయం కానీ లేదంటే ఎలా చేసి పెట్టాలని చింత కానీ ఏముండదు ఫేస్లో. ఏమంటే మీరు కూడా జపమాల జపం చేయండి, భాగవతం చదవండి, కృష్ణుడి మీద ఆధారపడితే కృష్ణుడే అందరినీ పోషించేవాడు, అందరికీ సప్లై చేసేవాడని మనకు నమ్మకం కలుగుతుంది. అప్పుడు ఎటువంటి భయం అనేది ఉండదు అని చెప్పు. అట్లా ఎన్నో ఉదాహరణలు. జేబులో 10 రూపాయలు కూడా ఉండదు, రేపు భక్తులు వస్తారు, ఒక 5,000 10,000 అవసరం ఉంటుంది, అయినా కూడా కార్యక్రమం అనౌన్స్మెంట్ అయితే అయిపోయి ఉంటుంది. ఒకవేళ సమయానికి ఎవరైనా స్వచ్ఛందంగా ఇవ్వకుండా అంగట్లో సరుకులు తెచ్చి మళ్ళీ ఎవరైనా ఇచ్చినప్పుడైనా కడదాంలే అనేసి అనౌన్స్మెంట్ అయితే చేస్తాం. అట్లా ఒకసారి నేను, నాగేంద్ర ప్రభు, ఇంకా కొంతమంది భక్తులు అలా ఉన్నప్పుడు రేపు ఉదయం కార్యక్రమం చేస్తాం, దానికి ఒక 5,000 అవసరం అవుతుంది అని అనుకున్న సందర్భంలో సమయానికి మా కాడ లేదు. అప్పుడు వేరే ఒక వ్యక్తి కొత్తగా తొలి రోజు గుడికి వచ్చారు, నేరుగా వచ్చారు, హుండీ దగ్గరికి వెళ్ళారు, ఆయన అమౌంట్ వేసి వెళ్ళడం గమనించామన్నమాట. అప్పుడు నాగేంద్ర ప్రభువుకు బీగము ఇచ్చి, నాగేంద్ర ప్రభు చూడండి ఎంత వేశారో, రేపు సేవకు అవసరం ఉంటుంది కదా అని తీసి చూస్తే 5,000 ఉందన్నమాట. మీకు ఎంతైతే సేవకు అవసరమో అంతా ఆ వ్యక్తి అలా వేసి వెళ్ళాడు. ముఖ పరిచయం లేదు, ముందు ఏ రోజు గుడికి కూడా రాలేదు. ఆ విధంగా అంటే గుడికి వచ్చేటటువంటి వాళ్ళే అని కాదు, గురువు అసలు గుడితో సంబంధం లేకుండా ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కూడా భగవంతుడు మనకు అదే ఒక్కోసారి 10,000 అవసరం ఉంటుంది, ఒక్కోసారి 20,000 అవసరం ఉంటుంది సేవ నిమిత్తం, దాన్ని సమకూరుస్తూ ఉంటారు. మనం మందిర మెయింటెనెన్స్కి అయితే చందా బుక్ పెట్టి ఎవరిని అడగము, బ్యాంకులో ఇంత మెయింటెనెన్స్ కానీ పెట్టి మెయింటైన్ చేసేది కూడా ఉండదు. అదే బయట మందిరాల్లో అయితే ఒక 10 లక్షలు 20 లక్షలు జమ చేసి
ఆ వచ్చిన ఇంట్రెస్ట్తో పూజారికి ఇంత జీతానికి, కసువు దోసే వాళ్ళకి, ప్రసాదాలకి అని కేటాయిస్తారు పూలకి అని. కానీ ఇక్కడ ₹1 కూడా బ్యాంకులో ఉండదు. మన దగ్గర ఫిక్స్డ్గా ఏమి ఉండదు. మీకు ఒక ఇల్లు తప్ప ఏమి లేదే, మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతుంటారు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. దానికి సింపుల్ సమాధానం, కృష్ణుడే మన పోషకుడు అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఆయనే సప్లై చేసేవాడని ఆయన మీద ఆధారపడి చేస్తూ ఉంటే, మన పవిత్రతను బట్టి, మన సాధనను బట్టి, మనం ఆధారపడిన స్థాయిని బట్టి, మన అర్హతను బట్టి ఆయన ఎంత సప్లై చేయాలో అంత సప్లై చేస్తారు. మన కోరికను అనుసరించి మనం ఏ స్థాయిలో చేయాలనుకుంటున్నామో ఆ స్థాయిలో. ఇప్పుడు మధురేష్ ప్రభు పెద్ద ఎత్తున చేయాలనుకుంటారు, ఆయనకు అంతలోనే కృష్ణుడు సహాయం చేస్తాడు. వరజవల్ల ప్రభు కొండపేరలో చేస్తున్నారు, ఆయనకు కృష్ణుడు సప్లై అనేది చేస్తారు, కృష్ణుడి మీద ఆధారపడి. అట్లా ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు నగర సంకీర్తన చేసేటప్పుడు వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కొంతమంది 500 నోట్ ఇస్తారు, కొంతమంది ₹1000 ఇస్తారు. వాళ్ళు మా కొద్ది మేము నగర సంకీర్తన చేస్తూ వెళ్తూ ఉంటాం. ఒక 10 మందో 20 మందో భక్తులు. ఆ రోజు ₹10 కూడా ఉండదు జోబీలో. నగర సంకీర్తన అయిపోతానే వస్తువులు తేవాలా, ప్రసాదానికి వండి పెట్టాలా చెన్నూరు మందిరంలో. ఒక 10 మందో 20 మందో పోతుంటాం. ఆ 20 మందికి అవసరమైనది ఎవరో ఒకరు ఇదిగోండి ప్రసాదానికి అని 500 1000 ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అనుభవాలు. మనకి భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు యోగక్షేమం మహామ్యహం అన్నట్టు, మీ యొక్క యోగక్షేమాలన్నీ సంపూర్ణంగా మీరు పూర్తిగా ఆధారపడ్డారు కాబట్టి భగవంతుడి పైన, భగవంతుడు ఆ విధంగా మిమ్మల్ని చూసుకుంటున్నారు. హరే కృష్ణ మాతాజీ. మీకు మీ జీవితంలో ఇప్పుడు ప్రభు చెప్పారు, అలా మీరు గమనించినటువంటి ఒక అనుభవాలలో భక్తిలోకి వచ్చినప్పుడు అలాంటి ఏదైనా ఒక దివ్యమైన అనుభవం, ఇది కృష్ణుడి యొక్క కరుణ ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి మీ హృదయంలో అనిపించిందా ఎప్పుడైనా? చాలా అనిపించాయి ప్రభు. దాంట్లో ఒక సంఘటన, మేము భక్తిలోకి వచ్చిన తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత దామోదర మాసము పెద్ద ఎత్తున చేయాలని అనుకున్నాము. ఇద్దరం ఆలోచన చేసుకుంటే అమౌంట్ లేదు, ఒక ₹100 మాత్రమే ఉంది దగ్గర. అయితే పాంప్లెట్లు కొట్టియాలి, దానికి ఒక ₹2000 ఖర్చు అవుతుందని చెప్పారు. అక్కడ ప్రసాదం అని అంటాం, అక్కడికి వెళ్తే అది పెద్ద టెంపుల్ అనమాట. మేము చేయాలనుకున్న దగ్గర కొంచెం గుడి పెద్దది, రామాలయము. అక్కడ ఎక్కువ మంది రావచ్చు, మినిమం అంటే రోజుకు ₹2000-3000 ప్రసాదం కూడా అవ్వచ్చు అని అనుకున్నాము. ఎట్లా చేయాలి అని అనుకుంటా ఉంటే, సరే ఏది ఏమైనా సరే మనం ప్రయత్నం మొదలు పెట్టాలి, తర్వాత భగవంతుడు చూద్దామని చెప్పి నరసాయి ప్రభు ఉన్నారు కదా, సుభాగు ప్రభు, ఆయనకు చెప్పాం పాంప్లెట్లు కొట్టించారు. పంచామయ్యి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అయితే అమౌంట్ అయితే ప్రభుకి ఇవ్వలేదు. అయితే అక్కడికి వెళ్ళాము, గౌరనీతాలను అక్కడ పెట్టి ప్రతిరోజు పూలమాలలకు పూలు భగవంతుడు సమకూరుస్తున్నాడు. అక్కడికి వచ్చే 200 మంది 300 మంది వస్తే 200-300 మందికి ప్రసాదం ఏర్పాటు అవుతుంది. ప్రతిరోజు ఎవరో ఒకరు మేము ఇస్తాము, ఈరోజు మేము సేవ చేస్తాం, ఈరోజు రేపు మా సేవ తీసుకోండి అని చెప్పి మనం ఎంత అమౌంట్ చెప్తే ఆ రోజు ప్రసాదానికి అంత అమౌంట్ ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరు సిద్ధమవుతున్నారనమాట. అట్లా 30 రోజులకే కాదు, ఇంకా ఎక్కువ రోజులకు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. అట్లా అది దగ్గర ₹100 ఉన్నటువంటి మా దగ్గర ఆ రోజు స్థితి నుంచి 70-80 వేల రూపాయల వరకు ఆ ప్రోగ్రాం స్థాయి పెరిగిందనమాట. అప్పుడు చాలా తక్కువ స్థితి మాది. అప్పుడు అనిపించింది కృష్ణుడు ఎంత దయామయుడు, మనం చేయాలనుకోవాలా కానీ కృష్ణుడు ఏర్పాటు ఉంటుంది, మనం ఎంత చేయాలనుకుంటే ఆ మేర వరకు అయితే కృష్ణుడు సప్లై ఉంటుంది అని చాలా అనుభవం కలిగిందని. అయితే అక్కడ ఉన్నటువంటి పూజారులకు అసూయ కలిగింది. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కట్టినాము, పూజారు ఉన్నాడు, అక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే అక్కడ ₹2 బిల్ల వేసి ₹1 బిల్ల తీసుకుంటారంట, ₹2 వేసి ₹1 తీసుకుంటారంట. వాళ్ళకి అసూయ కలిగింది, వీళ్ళు నిన్నగాక మనం వచ్చి పెడుతున్నారు, పెట్టక తల్లికి వేలు వాళ్ళకు ప్రసాదాలకి ఇస్తున్నారు, పూలకి ఇస్తున్నారు, హారతికి నెయ్యికి ఎంత చెప్తే ఆ రోజు అమౌంట్ మనం చెప్తే మొత్తం క్యాల్కులేషన్ వేసి ఇంత అవుతుందని చెప్తే అంత పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధం అవుతున్నారు. మాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా మధురేష్ ప్రభు దయ, కృష్ణుడు మెర్సీ మన పైన చాలా ఉంది.
వీళ్ళందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు హరినామాన్ని స్వీకరించడానికి, హరిప్రసాదం తీసుకోవడానికి అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఏది కూడా వెనకాడేది లేదనమాట. ఎంతైనా సరే చేయడానికి మనం సంకల్పిస్తే కృష్ణుడు వెనకలుండి ప్రభుపాద మన వెంట ఉండి నడిపిస్తారని చెప్పి చాలా విశ్వాసం కలిగింది ఆ రోజు నుంచి. భగవంతుడి దయతో ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది. అదే దామోదర హారతి చేసేటప్పుడు కొండపేటలో ఒక ఆయన ఉన్నారనమాట భక్తులు. ఆయన పడుకొని ఉంటే కృష్ణుడు కల్లో కనపడి చెప్పారంట, పలానా చోట చెన్నూరులో బియ్యం అయిపోయినాయి, వెళ్ళి వేయిపో అని చెప్పినారని చెప్పి ఆయన పొద్దున్నే స్కూటీ తీసుకొని వచ్చి 50 కేజీల బియ్యం సంచి ఉంటుంది కదా, పెద్దది బస్తా, ఆ బస్తా నిండా బియ్యం దబ్బలంతో కూర్చుకొని తెచ్చి మందిరానికి మోసుకొని బలవంతంగా బరువుగా ఎత్తుకొని వచ్చి వేశారనమాట. ప్రభు నిన్న నాకు కృష్ణుడు కల్లో కనపడినారు, మీకు బియ్యం ఇమ్మని చెప్పినారు, అందుకు నేను తీసుకొని వచ్చిన ప్రభు అని చెప్పినారు. మామూలుగా అయితే కొండపేటలో గుడి ఉంది కదా, అక్కడ కూడా సేవ చేస్తూ ఉంటారు. కానీ నాకు కృష్ణుడు చెప్పినాడు వెళ్ళి అక్కడ వేయమని చెప్పి అని వచ్చి చెప్తానే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు ధాన్యం గుళ్ళో కొంచెం లోటు ఉండిందనమాట. ఆయన తెచ్చి పెద్ద మూట వేసినారనమాట. అట్లా చాలా చాలా సందర్భాలు మనం ఏదైనా చేయాలా పెట్టాలా అని అనుకున్నప్పుడు కృష్ణుడు ఏదో ఒక రూపంలో, ఇప్పుడు కరోనా వచ్చింది, మధురేష్ ప్రభు కూడా ఫోన్ చేశారనమాట, మీకేమన్నా ఇబ్బందిగా ఉందా అక్కడ అని. ప్రభు మేము తీసుకోవడమే కాదు, ఇక్కడ ఎవరు వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే భగవంతుడు సప్లై అయితే చేస్తున్నాడు ప్రభు, అలాంటి అవసరం అయితే రాలేదు, చాలా ధన్యవాదాలు మీకు అని కూడా చెప్పడం జరిగింది అనమాట. హరే కృష్ణమ్మ. హరే కృష్ణ. ఇంతవరకు మీ తల్లిదండ్రుల గురించి మేము విన్నాము, వారి యొక్క దివ్యమైన అనుభవాలు చెప్పారు, వారి ఇస్కాన్లో వారి యొక్క జర్నీ, ఇస్కాన్ రాకముందు వారి యొక్క జర్నీ చెప్పారు. అయితే మీరు మీకెలా ఇస్కాన్లో అనుభవాలు అంటే భక్తిలోకి వచ్చిన తర్వాత మీ యొక్క అనుభవాలు అంటే, మీరు బయటి వాళ్ళ మాదిరి లేరు, మీ తల్లిదండ్రుల మాదిరి మీరు కూడా తిలకం పెట్టారు, కంఠమాల వేసుకున్నారు, స్కూల్కి అలా వెళ్తున్నారా లేదా, మీ నాన్నగారు చెప్పారు మీ నాన్నగారి మాటల్లో. అయితే మీరు మీ మాటల్లో మీరు ఏం చెప్తారు, అసలు మీకు ఎలా మీకు కృష్ణుడి మీద అలా విశ్వాసం ఎలా కలిగింది చెప్తే విని అందరూ తరించిపోతారు. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ ధన్యవాదాలు. నా పేరు యశస్విని, నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు చిన్నప్పుడు ఊహ వచ్చినప్పటి నుండి మా అమ్మ మా నాన్న నామం పెట్టుకునేది చూశాను. అప్పుడు అమ్మ అది ఎందుకు పెట్టుకుంటున్నావు, నాకు కూడా ఎందుకు పెడుతున్నావు అని అడిగినాను. అంటే ఇది మనము వైష్ణవ యొక్క క్వాలిటీస్ని గుర్తించేకి ఇది నామము అని చెప్పారు. అయితే సరే నాకు నేర్పిని నేను నేర్చుకున్నాను. అయితే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ అడుగుతారనమాట, నువ్వెందుకు ప్రతిరోజు నామం పెట్టుకొని వస్తావు, ఒక్కరోజైనా నామం పెట్టుకోకుండా నేను నిన్ను చూడాలనుకుంటానా, పెట్టుకొని రావాకు అని అడుగుతూ అంటారనమాట. కానీ లేదు, నేను నామం పెట్టుకోకపోతే నా లైఫ్లో నేను ఎప్పుడైనా సరే నామం పెట్టుకుంటాను, నామం పెట్టుకోకుండా నా ఫేస్ నేనే చూసుకోలేను అని చెప్పినాను అనమాట. ఎందుకు పెట్టుకుంటావు నువ్వు అది అంటే, ఇది వైష్ణవులు మనలో ఉన్న పవిత్రత చూస్తారు బయటి వాళ్ళకు, మనం వెళ్తానే మన ఫేస్లో ఉండే ఆ పవిత్రత అనేది బయటి వాళ్ళకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు వైష్ణవులు అని చూడగానే వాళ్ళకి ఒక పవిత్రత అనేది వాళ్ళకి కనిపించాలి అని మేము పెట్టుకుంటాము. ఇది అంటే వీళ్ళు 16 మాలలు జపం చేస్తారు, భగవంతుని యొక్క అంశాలు అన్నీ గుర్తించేకి తిలకధారణ అనేది ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నాను. అలాగే మా స్కూల్లో పిల్లలు అందరూ అడుగుతారనమాట, నువ్వు కనీసము మెల్ల మాలైనా తీసేసి రా స్కూల్కి, కనీసము చాక్లెట్ తిను, కుర్కురే తిను, ఎందుకు తినవు నువ్వు అని అందరూ అడుగుతారనమాట. కానీ నేను లేదు, భగవంతునికి ఆఫరింగ్ చేసిన ప్రసాదం మాత్రమే నేను తీసుకుంటాను. ఎందుకంటే భక్తులు చెప్తారనమాట, మన లైఫ్లో ఎప్పుడైనా మనం తిన్నామంటే నాన్ వెజ్ అనేది తినకూడదు, బయట వస్తువులు అంటే ఏవి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలా సంథింగ్ ఉంటాయి, అవి ఏవి తినకూడదు, అప్పుడు మన ప్యూరిఫికేషన్ అనేది ఉంటుంది అని చెప్తారనమాట. అంటే జపం చేస్తూ 4 నియమాలు పాటిస్తూ మనం బయటికి వెళ్ళి నామం పెట్టుకొని బయటికి వెళ్ళి ఏమన్నా తింటే కన్నా బయటి వాళ్ళు ఏమనుకుంటారు, కాబట్టి మనము ఏమీ తినకోకుండా ఉండడానికి మనము
ఉండాలి అని నాకు అర్థమైంది ప్రభు. రోజు చాలా ఫీవర్ వచ్చింది, ఫీవర్ తగ్గిందని కొంచెం స్కూల్కి వెళ్ళానమాట. మా సార్ అడిగారనమాట, ఎందుకో నిన్ను చూస్తుంటే రోజు కన్నా ఈరోజు నీ ఫేస్లో ఎక్కువ హ్యాపీనెస్ అనేది కనపడుతుంది, ఏమి నువ్వెందుకు రోజు అలా ఉంటావు, నిన్ను చూస్తే నాకు ఎందుకో ఒక రకమైన సంతృప్తిగా ఉంటుంది క్లాస్లో, నువ్వు లేకుంటే క్లాస్ అంతా అంటే డల్గా ఉన్నట్టు అట్లా కనపడుతుంది, ఎందుకు అంటే అప్పుడు నేను చెప్పినాను అనమాట, భక్తులు అంటే తిలకధారణ అనేది చేసుకుంటారు, ఎందుకంటే నామం పెట్టుకుంటే భగవంతుని యొక్క పాదాలు ఈ రెండు, ఇది పాదాల కింద తులసి మాత ఉంటుంది కాబట్టి పెట్టుకుంటే స్వయం మీరు భగవంతుని పాదాలు చూస్తున్నారు కాబట్టి మీకు భగవంతుని యొక్క పాదాలు కనిపిస్తున్నాయి, నా ఫేస్ కాదు అని అప్పుడు చెప్పింటే నేను ఈ తత్వం అంతా అర్థం చేసుకోలేనుమా అని చెప్పినాడు అనమాట. అంటే ప్రభు గారు చెప్పారు హోమ్ స్కూలింగ్ అని. మీరైతే ఇప్పుడు మీ సార్ గురించి చెప్పారు, అంటే స్కూల్కి వెళ్తున్నారా ఏంటి, అసలు అది ఎప్పుడు విషయం, దాని గురించి మీరు తెలియజేస్తే. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నాను ప్రభు, 2nd క్లాస్ వరకు. తర్వాత 7th క్లాస్ వరకు స్కూల్కి అయితే వెళ్ళలేదు, ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నాను. హోమ్ స్కూలింగ్ కావా. మా అమ్మ మా నాన్న చెప్తూ ఉండేవారు, భగవద్గీత, రామాయణం, భాగవతం ఇవి చదివితే నీకు నాలెడ్జ్ వస్తుంది అని. సరే అని చెప్పేసి చదువుతున్నాను. ట్యూషన్కి కూడా 1 అవర్ వెళ్తూ ఉన్నాను అనమాట. ఆ సారు ట్యూషన్ మానేశారనమాట. ఈ నడుమన వాళ్ళ కోడలు కూతురు వారు ప్రెగ్నెన్సీ టైం అనేసి. సరే అని చెప్పేసి 8th క్లాస్లో 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలి కదా అని చెప్పేసి ఆ యొక్క అవగాహన కోసం ఇప్పుడు 8th క్లాస్లో నేను ఎగ్జామ్స్ రాసేదానికి స్కూల్కి వెళ్తున్నాను. వెళ్ళే సమయంలో ఒకరోజు గుళ్ళో సేవలు లేకపోతే స్కూల్కి వెళ్తుంటాను అనమాట. అప్పుడప్పుడు మహాభారతం కావాలి నాకు అది చదవాలనిపిస్తుంది ఈ వయసులో కాకోకుండా అందరూ ముసలి వాళ్ళు అయిన తర్వాత అట్లా చదువుతూ ఉంటారు, కానీ నాకు ఈ ఏజ్లోనే బుక్కులు చదవాలనిపించింది, నువ్వు నాకు బుక్కులు తెచ్చి నేను చదువుతా అని ఆ పిల్ల నన్ను అడిగేదనమాట. రాజవిద్య అనే బుక్ ఆ పిల్లకి తీసుకెళ్ళి ఇచ్చానమాట స్కూల్లో. ఒక పేరా చదివి ఆ పాప ఎంత ఇన్స్పిరేషన్ అయిందంటే, నా లైఫ్లో ఇంత మంచి పేరాని ఎప్పుడు చదవలేదు కాబట్టి నేను నీలాగా నామం పెట్టుకొని నీలాగా స్కూల్కి రావచ్చా, నాకు తెచ్చి ఆ నామము నేను పెట్టుకొని వస్తాను, నాకు పెట్టుకోవాలనిపిస్తుంది అని ఆ పిల్ల చెప్పిందనమాట. అంటే నామము అనేది నువ్వు పెట్టుకొని బయట తింటే మంచిది కాదు అని నేను చెప్పానన్నమాట. మరుసటి రోజు నేను స్కూల్కి వెళ్ళలేదు 2-3 రోజులు. అదే పనిగా మా ఫ్రెండ్స్ని అడిగి ఫోన్ చేసి నాకు, ఏమి సృష్టి నువ్వు స్కూల్కి రావటం లేదు, నిన్ను చూడాలనిపిస్తుంది, నన్ను నామం పెట్టుకోవాలనిపిస్తుంది నీలాగా నాకు అంటే, దీనికి ఇట్లా 4 నియమాలు అనేవి ఉంటాయి, బయట నాన్ వెజ్ తినడము, కురుకురేలు, బిస్కెట్లు ఇట్లాంటివన్నీ తినకూడదు, ఇవి అట్లా 4 నియమాలు పాటించే వాళ్ళు ఈ నామం పెట్టుకుంటారు, నువ్వు కూడా అలా చేస్తే ఫ్యూచర్లో పెట్టుకోవచ్చు అని చెప్పినానమాట. ఆ పిల్ల నేను చెప్పిన నుండి కొంచెం కంట్రోల్ చేసుకోవడానికైతే ట్రై చేస్తాను రోజు. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు చూసా కదా, మా ఫ్రెండ్స్ అందరు చెప్తారు, నువ్వేం 5-6 మాటలు చెప్పినావో ఏమో తెలియదు కానీ ఆమెకి అసలు కురుకురాలు మేము ఇస్తే తినదు, ఇంట్లో ఉండి ఎరగడ్డ తెల్లగడ్డ వేసుకొని వచ్చింటే ఆ పిల్లకి బుద్ధి పుడితే తింటుంది, లేదంటే తినడం లేదు, ఏం చెప్పినావు ఆ పిల్లకి అని అడుగుతున్నారనమాట. నేనేం చెప్పలేదు, ఆ పిల్ల ఇట్లా నామం పెట్టుకోవాలని నాకు ఆశగా ఉందని నన్ను అడిగింట్లే నేను ఇలా చెప్పాను అని అంటే, అవునా అందుకని దీక్ష నువ్వెందుకు ఈ వయసులో ఇలా చేసానావు, ఇవన్నీ ముసలోళ్ళు అయిన తర్వాత చేయాలా, ఈ వయసులో చేయకూడదు అని మా ఫ్రెండ్స్ అందరు అట్లా చెప్తున్నారనమాట. మా సార్కి ఆ పాప చెప్పింటే మా సార్ కూడా ఆ బుక్ చదివి ఇన్స్పిరేషన్ అయ్యి, నేను కూడా చేస్తా, ఈ వయసులో చేయలేనేమో కానీ ఫ్యూచర్లో అయితే చేస్తానేమో అనే సంకల్పం నాకు ఉంది మా అని చెప్పినారనమాట. అది బాగా స్కూల్కి వెళ్ళి అక్కడ కూడా ప్రహ్లాద మాదిరి ప్రచారం చేస్తున్నారు అన్నమాట మీరు. ఇంకా పూర్తి స్థాయిలో అయితే చేయలేకున్నాను బ్రో, చేయాలని అయితే ఒక కోరిక ఉంది, కానీ మీరు మీ బ్లెస్సింగ్స్ ప్రభుపాద బ్లెస్సింగ్స్ ఉంటే చేస్తానేమో బ్రో ఫ్యూచర్లో. సరే అయితే
మీకు నచ్చినటువంటి భగవద్గీత, భాగవతం, రామాయణం మీ తల్లిదండ్రుల నుంచి విన్నారని చెప్పారు మీరు. సో మీకు నచ్చినటువంటి ఒక భగవద్గీత శ్లోకం కానీ దానికి ఏమైనా చెప్పి అర్థం ఏమైనా చెప్పగలరా? ఒకరోజు ప్రొద్దుటూరుకి గుళ్ళేకి వెళ్తానే బుక్ రీడింగ్ జరుగుతానింది ప్రభు. అప్పుడు గుళ్ళేకి ఎంటర్ అయ్యి ప్రణామం చేసుకున్నారు. అప్పుడు మంత్రాజ్ ప్రభు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్యతి తదహం భక్తి ప్రహృతం అశ్నామి ప్రేతాత్మన అనే ఒక శ్లోకాన్ని మధురేష్ ప్రభు అందరితో పలికించారనమాట. అప్పుడు దాని భావము నాకు అర్థం కాలేదు. తర్వాత ప్రభు వివరిస్తూ ఉంటే నాకు ఇంకా వినాలనిపిస్తుంది అనమాట. దాని యొక్క వివరాలన్నీ నాకు ఇంకా వినాలి చైతన్య మహాప్రభుకి ఇట్లా అర్పిస్తే స్వయంగా ఆయన స్వీకరిస్తారా అని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు మా నాన్నని ఇంటికి వచ్చిన తర్వాత నేను అడిగినాను, మధురేష్ ప్రభు ఇట్లా భగవంతుడు స్వీకరిస్తారు స్వయంగా అని చెప్పినారు కదా, భగవంతుడు నిజంగానే స్వీకరిస్తారా? మళ్ళీ స్వీకరిస్తే ఎట్టుండే ఫ్రూట్స్ ఎట్టుండే ప్రసాదం అట్లనే ఉంటుంది కదా అని నేను అడిగినాను అనమాట. అప్పుడు మా నాన్న చెప్పినారు, భగవంతుడు కళ్ళతోనే తినగలరు, కళ్ళతోనే చూసి తినేస్తారు ఆయన, చెవులతోనే విని తినేస్తారు ఆయన. భగవంతుడు అంటే శక్తులు ఉంటాయి వాళ్ళకి, దేవతలు కావచ్చు భగవంతుని కావచ్చు అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి అనిపించింది, తీసుకొని పోయినాను అనమాట బ్రేక్ బెల్లో తినడానికి అనేసి. సరే అని చెప్పేసి ప్రసాదం తీసుకొని పోయింటే కొంచెం ఇచ్చానమాట వాళ్ళకి ప్రసాదము. నాకు లేకోకుండా అంత వాళ్ళే తినేసారనమాట బాగుందని. ఎందుకు నువ్వు చేసినట్టు మా అమ్మ వాళ్ళు అదే ఐటము మా ఫ్రెండ్ కూడా చేసుకొని వచ్చుకునింది. ఆ రోజు వాళ్ళ అమ్మ చేసి పెట్టింటే మరుసటి రోజు తెచ్చుకునింది. నిన్న నేను తెచ్చినది మళ్ళీ మరుసటి రోజు కూడా అదే తీసుకొని వెళ్ళాను అనమాట. సరే అని చెప్పేసి ఆ పిల్ల కూడా తెచ్చుకునింది. ఎట్లుంటుంది రెండింటికి డిఫరెన్స్ చూద్దామని వాళ్ళ అమ్మని అడిగి అదే పనిగా చూసే వాళ్ళ అమ్మ చేసింది అస్సలు ఒక్కరు కూడా ముట్టుకోలేదన్నమాట. దాన్ని టేస్ట్ చూసి ఆడ పడేసినారనమాట, దాన్ని అసలు తినకవ్వరు. అది నేను తీసుకెళ్ళినది అందరూ తిన్నారనమాట మా క్లాస్లో మా ఫ్రెండ్స్. చూసి నేను ప్రతి విషయంలో గమనిస్తాను నిన్ని, మీ అమ్మ చేసినట్టు ఏమో అట్లా అనిపిస్తుందేమో నాకు, మా అమ్మ చేసినది అస్సలు ఏలు పెట్టాలని అనిపించట్లేదు నాకు, ఎందుకు నువ్వు ఏం కలుపుకొని వస్తున్నావు దీంట్లో అని అంటే, భగవంతుడు నీకు పూర్తినివ్వాలనేసి భగవంతుడు ప్రేమనిస్తున్నారు నీకోసము అని చెప్పినాను అనమాట నేను. అంటే అప్పుడు నువ్వు ఎప్పుడైనా ఏమైనా తెచ్చుకుంటే నాకు ఇవ్వకోకుండా నువ్వేం తినాక అని చెప్పింది అనమాట. అంటే భగవంతుని యొక్క ప్రసాదం అనేది ఎంత మనకి ఆరోగ్యానికి కావచ్చు, ఏ దానికైనా సరే మనం భక్తిలో ఎదగటానికి భగవంతుని ప్రసాదం అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుందని నాకు అర్థమైంది. హరే కృష్ణ రావు. హరే కృష్ణ. ఇంతవరకు మీ యొక్క భౌతిక జీవితం ఎలా సాగిపోయింది, ఇస్కాన్ రాకముందు, ఇస్కాన్కి వచ్చిన తర్వాత మీ యొక్క భక్తి జీవితం ఎలా ఉందని చెప్పారు. చాలా సంతోషం, చాలా బాగుంది. మీ యొక్క మధురమైన అనుభూతులు చాలా బాగున్నాయి, చాలామందికి స్ఫూర్తిని ఇస్తాయని భావిస్తున్నాను. అయితే ఇప్పుడు మేము ఏం తెలుసుకోవాలనుకుంటున్నామంటే మీ దగ్గర నుంచి, ఇంతవరకు ఎంతసేపు ఉన్నా మీరు శిక్షా గురువుల గురించి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు భక్తులోకి రావడానికి సహాయం చేసినటువంటి శ్రీమాన్ మధురేష్ ప్రభు గారి గురించి చెప్పారు. రజవల్ల ప్రభు వారి యొక్క ఫ్యామిలీ గురించి చెప్పి వారు మాకు ప్రేరణగా ఉన్నారని చెప్పారు. వాళ్ళ మేము ఎప్పుడు చేస్తామని కూడా అనుకున్నారని మీకు అనుభవం కూడా చెప్పారు మాతో. అయితే ఇప్పుడు ఏంటంటే మీరు దీక్ష తీసుకోవాలి భవిష్యత్తులో, ఇంకా లేదంటే దీక్ష ఎవరి దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు అసలు? సో దీక్ష పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు ఇలాగైతే చాలా బాగున్నారు మీరు, ఇప్పుడైతే దీక్ష కాలేదు, ఇంకా దీక్ష తీసుకోవాలంటే దీక్ష పట్ల మీ అభిప్రాయం ఏంటి? దీక్ష ఎవరి దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు, ఏ గురువు దగ్గర? అదే దీక్ష ఎవరి దగ్గర తీసుకుంటా అని ఒకసారి పొద్దుటూరులో బ్రహ్మచారి భక్తులు నన్ను అడిగారు, ఎవరి దగ్గర తీసుకోవాలని ఉందంటే, నాకు ఏ మహారాజుల గురించి పూర్తిగా తెలియదు సంపూర్ణంగా. శ్రీమన్ మధురేష్ ప్రభుజీ వాళ్ళు ఎవరి దగ్గర ఇప్పియాలంటే వాళ్ళ దగ్గర నేను తీసుకుంటాను, నాకు అంటూ సొంత అభిప్రాయం ఏం లేదు అని చెప్పాను. లేదు, నువ్వు ఏదైనా ఒకరి దగ్గర తీసుకోవాలని అట్లా ఏదైనా ఉంటే చెప్పు అని అన్నారు. అంటే సరే, నేను
మధురేష్ ప్రభుజీ ఆధ్వర్యంలో ఉండి నేను సేవ చేస్తూ ఉన్నాను కాబట్టి, శ్రీమన్ మధురేష్ ప్రభుజీ శ్రీల భక్తి చారు మహారాజ్ దగ్గర దీక్ష తీసుకున్నారు కాబట్టి నేను కూడా ఆయన దగ్గరే తీసుకుందాము అని అనుకున్నాను ప్రభుజీ. అట్లా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయింది, 1-2 సంవత్సరాలు అనుకున్నప్పటి నుంచి. అప్పుడు ఒకసారి తెల్లవారుజామున శ్రీల భక్తి చారు స్వామి మహారాజ్ నాకు కలలో కనిపించి దగ్గరికి తీసుకొని ఇక్కడ నుదురు పైన ముద్దు పెట్టి దీక్ష ఇస్తున్నట్లుగా దీక్షానామం కూడా చెప్పారనమాట. నేను కూడా శ్రీల భక్తి చారు మహారాజుకు ముద్దు పెట్టాను అనమాట. అయితే అది తర్వాత మధురేష్ ప్రభు ఒకసారి అన్నారనమాట, ఏదో ఆయనకు శాలువా కప్పమంటేనో శ్రీల భక్తి చారు మహారాజుకు మధురేష్ ప్రభును, లేదంటే దండ వేయమంటేనో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయంగా అనిపించింది, వైష్ణవులు ఎలా అని అన్నారనమాట. అప్పుడు నాకు శ్రీల ప్రభుపాదది గుర్తొచ్చింది. అంటే తాతలు తండ్రుల కన్నా మనవళ్ళ పట్ల ఎక్కువ ప్రేమ అభిమానం కలిగి ఉంటారు. మధురేష్ ప్రభు నాకు తండ్రి లాంటి వారు, శ్రీల భక్తి చారు మహారాజు తాత లాంటి వారు కాబట్టి ఆయన నాకు ముద్దు పెట్టుకున్నప్పుడు నేను ఆయనకు ముద్దు పెట్టుకున్నాను అని నాకు అనిపించింది ఆయన కరుణ వల్ల. అయితే తర్వాత ఆయన శరీరం భౌతిక ప్రపంచం కాబట్టి కాలక్రమంలో ఆయన శరీరం వదిలారు, దీక్ష తీసుకోలేకపోయాను. అయితే తర్వాత చాలా సందర్భాల్లో ఏ మహారాజ్ దగ్గర దీక్ష తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు శ్రీల రాధానాథ్ మహారాజు యొక్క జీవిత చరిత్ర అమ్మ ఒడిలోకి పయనం అనే పుస్తకం చదివాను. చదివిన తర్వాత మహారాజు యొక్క వినయము, భగవంతుని పట్ల ప్రేమ, జీవుల పట్ల కరుణ అవన్నీ చూసినప్పుడు మహారాజ్ దగ్గర తీసుకుంటే బాగుంటుంది అని తెలియచేయటం జరిగింది. ఇప్పుడు గత 6 సంవత్సరాలు అయింది మహారాజ్ దగ్గర దీక్ష తీసుకోవడానికి, రిజిస్ట్రేషన్ కూడా అయింది పేరు అనేది. మహారాజ్ కరుణ ఎప్పుడు లభిస్తే అప్పుడు మహారాజ్ దగ్గర దీక్ష తీసుకోవాలని ఉన్నాం ప్రభుజీ. ఎందుకంటే భక్తి చారు మహారాజ్, శ్రీల రాధానాథ్ మహారాజ్ ఇద్దరు ఉన్నటువంటి ఫొటోస్ కూడా నాకు ఎక్కువ కనపడ్డాయి. ఆ సందర్భంలో ఎవరి దగ్గర దీక్ష తీసుకుంటే బాగుంటుంది, శ్రీల భక్తి చారు మహారాజ్ దగ్గర తీసుకుందాం అనుకున్నాను, కానీ వారు ప్రభుపాద్ దగ్గరికి వెళ్ళారు వైకుంఠం, ఎట్లా ఏమి అని అనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కువగా ఉన్న ఫొటోస్ కూడా కనపడడం నాకు కోఇన్సిడెన్స్గా అనిపించింది. అంటే అంత అన్యోన్యంగా ఉన్నారు. సరే నెక్స్ట్ మహారాజ్ దగ్గర తీసుకుందాం. పైగా అమ్మ ఒడిలోకి పుస్తక పఠనం అనేది ఇన్స్పిరేషన్గా అనిపించి మహారాజ్ లెక్చర్స్ కూడా వింటూ ఉంటాను. చాలా ఎప్పుడు మహారాజ్ లెక్చర్స్లో తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణున మానిన మానదేన కీర్తనీయ సదాహరి అనే శ్లోకం చెప్పి, రహదారి అందలి గడ్డిపోచ కన్నా తక్కువగా ఉండాలి, చెట్టు కన్నా ఓర్పు కలిగి ఉండాలి, అవమానించిన వాళ్ళకి సైతం గౌరవం ఇవ్వాలి, ఈ విధంగా ఉన్నప్పుడు కీర్తనీయ సదాహరి కృష్ణుని కీర్తించగలమని చైతన్య మహాప్రభు చెప్పిన సందేశాన్ని వివరించడం, సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్ అనేటట్లుగా మనం మూడు ఉండాలి సేవ చేసేటప్పుడు అని చెప్పడం, ఆ వినయము అవన్నీ క్లాసెస్లో వినటం ద్వారా ఆయన దగ్గర తీసుకోవాలని నిర్ణయం తీసుకొని తెలియచేయటం జరిగింది. ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ కూడా అయింది, 6 years అయింది. తర్వాత మహారాజ్ కరుణ ఎప్పుడు వీలైతే అప్పుడు. మీ బంధువుల దగ్గర నుంచి ఏమైనా కానీ మీకు ఇప్పుడు మీరు అంతా ఇలా మారిపోయారు పూర్తిగా, సో మీ బంధువుల దగ్గర నుంచి ఇప్పుడు మాతాజీ వాళ్ళ సైడ్ బంధువులు కానీ మీ బంధువుల సైడ్ నుంచి కానీ వ్యతిరేకతలు కానీ ఏమైనా తలెత్తింటాయి, అవి దాన్ని ఎలా ఫేస్ చేశారు మీరు అసలు? లేదా అందరూ ఓకే బాగుందని చెప్పేసి ముందు నుంచి స్వీకరించారా, అలా ఏమైనా ఉన్నాయా? మా బంధువుల వైపు నుంచి అయితే వ్యతిరేకతలు ఏం లేవు. నేను ఒక్కడనే, మా అక్కకు వివాహమైంది, ఆమె వెళ్ళింది. మా అమ్మ మానసికంగా తగిన మానసిక స్థితి సరిగా ఉండేది కాదు
కాబట్టి నేను ఏం చేసిన అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు లేరు. పెళ్ళయ్యే నాటికి మా నాన్నగారు చనిపోయినారు. తన వైపు నుంచి అయితే నేను అప్పుడు ఆటో ఉనింది. వీళ్ళ నాన్న కానీ వీళ్ళ అమ్మ వాళ్ళు ధనం సంపాదించుకోవాలి, డబ్బులు ఎత్తిపెట్టుకోవాలి, సంతోషంగా ఉండాలి. వీళ్ళు ఈ వయసులో భక్తి భక్తి అని గుడికి వెళ్తారు. మామూలుగా గుడికి అందరూ వెళ్తే పోవడము, దండం పెట్టుకోవడం, రావడము, ఒక 5-10 నిమిషాల్లో రిటర్న్ వస్తారు. కానీ నేను కొండపేటలో ఉన్నప్పుడు ఆ ఆరంభంలో శశికి పెళ్ళైన కొత్తలో గుడికి వెళ్తే 5-6 గంటలు వచ్చేవాడిని కాదనమాట. అంటే అదే వీళ్ళ తమ్ముడో వీళ్ళ చెల్లెల్లో లేదు మా మామను వాళ్ళు వెళ్తే 5-10 నిమిషాల్లో కొండపేటలో ఏ గుడికి వెళ్ళినా మళ్ళీ దండం పెట్టుకుని వచ్చేవాళ్ళు. నేను గుడి అని వెళితే 5-6 గంటలకు వచ్చేది లేదు. ఆటో అక్కడే ఉంటుంది, ఆటోకు కూడా పోయేది లేదు, వ్యాపారానికి పోయేది లేదు, సామాన్లు అమ్మడానికి పోయేది లేదు. ఏంటిది గుడి గుడి అని అంటే పోషణ ఎట్లా అని అనేవాళ్ళు. స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఎత్తి పెట్టుకోవాలి, వయసులో ఉన్నారు, ముసలితనంలో కష్టం చేయలేరు, ఈ వయసులో ఎత్తి పెట్టుకోవాలా అని అనేవాళ్ళు. సరే వాళ్ళు ఏమన్నా సరే మేము ఎదురు చెప్పేవాళ్ళం కాదు, వ్యతిరేకించే వాళ్ళం కాదు, కోప్పడే వాళ్ళం కాదు. భగవంతుడు చూసుకుంటాడు, అందరినీ పోషించేది భగవంతుడే. అదే ఇందాక చెప్పాను కదా, ఎన్నో జీవరాశులు వాళ్ళు ఏం వ్యాపారం వృత్తి చేయకుండా వాటికి ఆహారం లభిస్తుంది భగవంతుడి దయ వల్ల. భగవంతుని నామం వినడానికి, కథ వినడానికి, సేవ చేయడానికి సమయం కేటాయిస్తే మాకు 2 పూట్ల తిండి భగవంతుడు ఏర్పాటు చేయలేడా అని అంటే ఇంకా వాళ్ళు ఏం అనేవాళ్ళు కాదు. అంటే ఏ రోజు కూడా తన వైపు నుంచి, అంటే తన బంధువుల వైపు నుంచి మేమంటూ ఏం ఆశించే వాళ్ళం కాదు. అంటే మామూలుగా 4 కూతుర్లు 1 కొడుకు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో మాకు మిగతా వాళ్ళతో పాటు ఏదైనా చేయాలి అనేది ఉంటుంది కదా, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. 2-3 తోడికోడళ్ళు అట్లా ఉన్నప్పుడు వాళ్ళకు సమయానికి పెట్టాలా అనేది ఉన్నప్పుడు బట్టలు కానీ బంగారు కానీ వాళ్ళ దగ్గర ఉన్నా లేకోకుండా వీళ్ళు తిప్పించేవాళ్ళు. నేను ఒక్కనే కాబట్టి, పైగా ఇస్కాన్లోకి వచ్చి భక్తి మార్గంలో ఉన్నాను కాబట్టి మాకు వాళ్ళు పెడితే పెడతారు, లేదంటే లేదు. కానీ మిగతా వాళ్ళకు 4-5 కుటుంబ సభ్యులు, ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు వాళ్ళకు కంపల్సరీ పెట్టాలనేది అట్లా ఉండి పెట్టేవాళ్ళు. మేము ఏ రోజు వాళ్ళని ఏం ఆశించలేదు కాబట్టి, అంటే ఏ దురలవాట్లు లేకోకుండా వాళ్ళని ఏమి ఆశించకుండా మా జీవనం మేము సాగేవాళ్ళం కాబట్టి పెద్ద ఒత్తిడి అయితే మా దగ్గర ఉండేది కాదు. వాళ్ళ మీద మేము ఏ రోజు ఆధారపడలేదు, ఏమీ ఆశించలేదు. అదే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు కట్నం తీసుకోవడము, లేదంటే కట్నం తీసుకున్నాక కూడా ఇంకా మాకు ఇవ్వండి అని అడగటము, ఎక్స్పెక్టేషన్ చేయడము ఉంటుంది. పెళ్ళప్పుడు కూడా 2008లో పెళ్ళి జరిగితే అప్పుడు కూడా చెప్పాను, కట్నం తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు, కట్నం కావాలంటే మీ పాపకు మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి అని నా వైపు నుంచి చెప్పాను. మా వాళ్ళు కొద్దిగా కట్నం అడుగుతాము, తనకన్నా ముందు వేరే సంబంధాలు వచ్చినప్పుడు ఒక 5 ఎకరాలు మామిడి తోట, ఒక 5 లక్షల లెక్క, ఒక 20 తులాలు బంగారు ఇవన్నీ ఇస్తామని అన్నారు. కానీ వీళ్ళ నాన్న నా దగ్గర ఉండేది 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలకు మించి నేను ఇయ్యలేను, పెళ్ళి కూడా మీరే చేసుకోవాలని చెప్పారు. మా భౌతికమైన బంధువులు అయితే అట్లాంటి ఆఫర్లు వదులుకొని ఇక్కడ చేసుకుంటానవే అని అంటే అప్పుడు తనను అడిగింది అనమాట. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మా అమ్మకు మానసిక పరిస్థితి సరిగా లేదు, తను మనం పిలిచి పెట్టాలా తినమనేది, స్నానం చేయమని వెళ్ళు అని బాత్రూంలో నీళ్లు పెట్టి స్నానం చేయమని చెప్తే వెళ్ళి చేస్తుంది. అట్లా ఉన్నింది. కాబట్టి మా అమ్మ నువ్వు సరిగా చూసుకోగలిగితే చాలు, నాకు ఎటువంటి కట్నము ధనము మీ వైపు నుంచి ఆశ లేదు అని చెప్తే చూసుకుంటా అని చెప్పింది అన్నమాట. అన్నట్లే తర్వాత కూడా జీవితాంతం మా అమ్మ ఉన్నంత వరకు చక్కగా చూసుకునింది. ఆమె మరణించేటప్పుడు 6 నెలల ముందు కూడా చెప్పాను కదా, ఇల్లు చూశారు ఇందాక నేను, కారుతో ఉన్నింది. నీళ్ళు నిలబడినప్పుడు కాలు జారి కింద పడింది. ఇక్కడ సడుగు దగ్గర ఎంక విరిగి ఆపరేషన్ చేశారు, నడవలేని పరిస్థితి ఉంది.
6 నెలలు బెడ్ పైన ఉంటే ఆమె కదలలేని స్థితిలో ఆమెకు తినిపించడము, మలమూత్రాలు తీయటము, ఆమెకు స్నానం చేపించడము ఎంతో ఓర్పుగా చేసిందనమాట. అంటే ఒక అత్తను చూసినట్టునే కాకుండా ఒక అమ్మను చూసినట్టుగా, ఒక బిడ్డను చూసినట్లుగా ఆమె ఓర్పుతో చూసింది. అది చాలామంది భక్తులు కానీ లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఆమెను చూసుకునే విధానాన్ని చూసి మేమైతే ఈ కండిషన్లో ఆమె అలా ఉంటే కనుక ఇంత ఓర్పుగా చూసుకోలేము అని కూడా అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఎంతోమంది 3-4 కొడుకులు ఉండి కోడళ్ళు ఉండి వాళ్ళకు కోట్లు ఆస్తి ఇచ్చినప్పటికీ నువ్వు చూసుకో అమ్మను, నువ్వు చూసుకో అమ్మను, నువ్వు చూసుకో అమ్మని అట్లా అనుకుంటూ ఉన్నారు. ధనం పొందినప్పటికీ, బంగారు ధనం ఆస్తి ఇల్లులు పొందినప్పటికీ, కానీ తనకు నేను భక్తిని అందించడం వల్ల, తను కృష్ణుని ప్రేమించడం వల్ల ఈమెను చూసుకోవటం నా బాధ్యత కదా, కృష్ణుడి యొక్క అంశ కదా అని ప్రేమగానే చూసుకోగలిగింది అని నాకు అనిపించింది. అంటే భార్యకు భక్తిని అందించినటువంటి భర్త అతన్ని చూసుకోవడానికి కానీ అతని తల్లిదండ్రులను చూసుకోవడానికి కానీ ఇబ్బంది పడినప్పుడు వాళ్ళ భార్యలు సిద్ధంగా ఉండరు. భార్యకు భక్తిని అందిస్తే మీరు చూసారు కదా, ఇల్లు తప్ప మనకు భూమి లేదు, బంగారు లేదు. మా అమ్మాయిదంటూ ఈమెకు వచ్చిన ఆస్తి లేదు, బంగారు లేదు, నో బ్యాంక్ బ్యాలెన్స్. కానీ ఈమె చూసుకునింది. కానీ అత్తగారి నుంచి ధనము, బంగారు, ఇల్లు అన్నీ పొంది కూడా చూసుకొని వాళ్ళు ఉన్నారు. అంటే భక్తిని అందిస్తే వాళ్ళకు ఆ సహనము, ఓర్పు, కరుణ, దయాగుణం ఉంటుంది, చూసుకోగలుగుతారు అని అనిపించింది. ఆ విధంగా మా మామ వాళ్ళు కూడా కొద్ది రోజులు చెప్పారు, ఇంకా వీళ్ళు మారరు, వీళ్ళకు చెప్పడము మనకు కంఠశోష, వీళ్ళు మారనప్పుడు మనం చెప్పి ఇంకా ఉపయోగం ఏముందని ఇంకా మమ్మల్ని పట్టించుకోవడం వదిలేశారన్నమాట. నేను ధోతి కుర్తతోనే పోయేవాడిని ఇంటికి, మిగతా వాళ్ళందరూ మాంసం తింటారు. తర్వాత ఇంకా మేము వాళ్ళ ఇంట్లో తినమని తెలిసి మా కోసమని కొత్త పాత్రలు ఒక సెట్ కొని సపరేట్గా పెట్టి, అమ్మ మీరు ఎప్పుడు వచ్చినా సరే నువ్వే ఈ పాత్రల్లోనే నువ్వే వండి కృష్ణుడికే పెట్టి మాకు కూడా అది పెట్టుమ్మా అని రాజీకి వచ్చి ఎర్రగడ్డ తెల్లగడ్డ లేకోకుండా చేసేది. వాళ్ళు కూడా తింటూ, మీరు రావడమే మాకు సంతోషం, మీరు ఈ విధంగా చేసి పెట్టండి అమ్మా, మేము తింటాము అని వాళ్ళని కూడా ఏమర్చారు, కృష్ణ చైతన్యంలోకి వాళ్ళని కూడా తీసుకొస్తున్నాను. ఆ విధంగా స్టార్టింగ్లో ఉండేది. తర్వాత మీరు చెప్పేటప్పుడు విన్నాను, 8 ఏళ్ళ నుంచి మీరు టెంపుల్ రన్ చేస్తున్నా అన్నారు. అయితే ఆ టెంపుల్ ఎలా రన్ చేస్తున్నారు, అసలు టెంపుల్ ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి మీ ఇంటి దగ్గర నుంచి ఏంటి, ఆ వివరాలు చెప్పలేదు మాకు అసలు. స్టార్టింగ్లో ఇక్కడ ఇంటి దగ్గరే చేసేవాళ్ళం బ్రో. ఇంటి దగ్గర ఒక 15 నుంచి 20 మందే పడతారు. కొన్నిసార్లు దామోదర్ హారతి చేసినప్పుడు ఏదైనా సండే ప్రోగ్రామ్స్ చేయాలంటే 100 మంది 200 మంది వస్తారు. అట్లాంటప్పుడు 20 మంది పట్టే కాడ 200 మంది కూర్చోవాలంటే మెయిన్ రోడ్డు ఉంది కదా, రోడ్లో సగం వరకు ఒక పట్ట వేసి పట్ట పైననే కూర్చునేవాళ్ళు. అట్లాంటప్పుడు వెహికల్స్ పోవాలంటే ఇబ్బందిగా ఉండేటివి. అయినా కూడా వాళ్ళు రోడ్లోనే కూర్చొని అట్లా కీర్తన కథ వినేటటువంటి వాళ్ళు. శశి ప్రసాదం చేస్తుంది ఇప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మందిరంలో కానీ. నేను కీర్తన కథ, బయట వస్తువులు తీసుకురావడం, ఇతర సేవలు నేను చూసుకుంటూ ఉంటాను. ఇంకా మిగతా భక్తులు అప్పుడప్పుడు వాళ్ళ వీలును బట్టి వారికి వీలున్న సమయంలో వచ్చి సేవ చేస్తూ ఉంటారు, గుడికి వస్తూ ఉండేటటువంటి భక్తులు. ఆ విధంగా ఇక్కడ స్థలం సరిపోవట్లేదా, ఏదైనా దీనికన్నా కొంచెం పెద్దది ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు రామాలయంలో చేసాం. అది చెప్పారు కదా అనుభవం, దామోదర హారతి అక్కడ చేస్తే అక్కడ 200 మంది వచ్చేవాళ్ళు ఒక 8 ఏళ్ళ కిందట ఇక్కడ ఇంటికాడ. తర్వాత అయితే రామాలయంలో చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పూజారి, నేను 7 వరకే మిమ్మల్ని అలో చేస్తాను, 7 తర్వాత మిమ్మల్ని అలో చేయను అని చెప్పారు. ఆ గుడిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళకు ఈ పూజారి పోతే మాకు ఇంకొక పూజారి దొరకరు. ఆ పూజారి ఇందాక శశి చెప్పింది కదా, ఎవరైనా ఆయనకు హారతి పళ్ళెంలో 2 రూపాయలు వేస్తే రూపాయి మళ్ళీ ఆడ ఉంటే కనుక తీసి జోబులో పెట్టుకుంటారంట. అట్లాంటి వాళ్ళే మనం అక్కడ ప్రోగ్రామ్ చేసేప్పుడు ఆ నెల రోజులు 100 రూపాయల నోటు వేయడము, 500 నోటు వేయడము,
ఆ? ఇట్లాంటివి ఆయన చూసినప్పుడు నాకు 2 రూపాయలు వేసి రూపాయి తీసుకునే వాళ్ళు మీకు 100 రూపాయల నోటు ఎలా వేయగలుగుతున్నారు అని ఆయన తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఆయన మీరు ఈడ ఉంటే గనక నా నాకు ఇబ్బంది అవుతుంది అని మీరు ఒకవేళ మమ్మల్ని పో అనేదానికి ఆయన డైరెక్ట్ అంటే కనుక బాగుండదని నేను 7 వరకు అయితేనే నేను 7కు మూసేసుకుంటాను. నా టైం ఉదయం 5కు వచ్చి పూజ చేయడము, మళ్ళా ఉదయం 9 వరకు, సాయంత్రము 7 వరకే. నేను ఇంకా పడుకోవాలా, నాకు ఆరోగ్యం బాగుండట్లేదు, నేను ఒక్కడనే ఉంటున్నాను అని ఆ మేనేజ్మెంట్తో చెప్పి నేను మీరు ఈ విధంగా చేయకుండా ఉంటే నేను మానేస్తా అని వెనక్కి తిరిగినాను. మాకు పూజారి పోతే పూజారి ఇంకొకరు లేరు, స్వామి నువ్వే చెప్పు ఏం చేయాలంటే, సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని వేరే ప్రయత్నం చేస్తుంటే ఒక రైస్ మిల్లు ఉమామహేశ్వర రెడ్డి గారు అని ఆయనకు రైస్ మిల్ ఉన్నింది, దాన్ని నడపకుండా ఖాళీగా ఉన్నింది. అప్పుడు వారిని సంప్రదించాము, ఈ విధంగా మీ దాంట్లో చేయొచ్చా, కొద్దిగా బాడిగ ఇస్తాం మా శక్తి మేరకు అని. అంటే ఆయన దైవ కార్యక్రమం కాబట్టి నాకు బాడిగ ఏమొద్దు మీరు చేసుకోండి అని చెప్పారు. అట్లా గత 8 సంవత్సరాలుగా మనము అక్కడ ఆర్ఆర్ స్కూల్ ఎదురుగా ఉమామహేశ్వర రెడ్డి గారు అనేటటువంటి ఆయన స్థలంలో ఉన్నటువంటి ఒక పాత రైస్ మిల్ ఉన్నింది, అది ఇప్పుడు లేదు. ఆ రేకుల షెడ్ గోడౌన్లో ఇస్కాన్ కార్యక్రమాలని చేస్తూ ఉన్నాము. మంగళహారతి ఉంటుంది, భాగవత శ్రవణము ప్రతిరోజు ఉదయము రాత్రి 2 పూట్ల గుడికి ఎంతమంది వస్తే అంతమందికి సంపూర్ణ భోజన ప్రసాదం అనేది ఉంటుంది. ఇంకా అహోబిలము తిరుపతి యాత్రకు వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఫోన్ చేసి వస్తూ ఉంటారు. చెన్నూరులో బయట దమ్ బిర్యానీ సెంటర్లే ఉంటాయి రోడ్డు పైన. ఆ దమ్ బిర్యానీ తినక యాత్రకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఫోన్ చేసి వస్తూ ఉంటారు. వాళ్ళు 50 మంది 100 మంది 10 మంది వాళ్ళ వీలును బట్టి వచ్చిన వాళ్ళకు ఇక్కడ ప్రసాదం చేసి పెడతాం. వాళ్ళు స్వచ్ఛందంగా ఏదైనా ఇవ్వాలంటే హుండీలో వేయమని చెప్తాం ధన రూపంలో, లేదు వచ్చి ప్రసాదం తీసుకొని పోయినా సంతోషం. ఆ విధంగా నడుస్తాం. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా దండవ ప్రణామాలు మీ అందరికీ. నిజంగా మీ ఇద్దరు చాలా బాగా చెప్పారు. మీ కుటుంబం నిజంగా ఇది ఉన్నదాంతో సంతృప్తి చెందితే స్వయంగా భగవంతుడు కూడా అంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటే ఇదే అని చెప్పేసి మాకు మీ యొక్క కుటుంబాన్ని మీ యొక్క నివాసాన్ని చూసినప్పుడు కూడా అర్థమైంది. అలాగే అక్కడ చూస్తే మందిరంకి వెళ్తే మందిరం ఫ్రీగా ఇచ్చారు, ఇక్కడ చూస్తే మీ ఇల్లు చూస్తే ఈ పరిస్థితుల్లో ఉంది. అయినప్పటికీ మీరు భగవంతుని మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఉండడం వల్ల మీకు ఏదైతే కావాలో అనిల్ అంబానీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా అనుభవించలేనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని మీరు ఉండడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రసాదిస్తున్నారు. సో మీ యొక్క దృఢమైన విశ్వాసానికి, మీ యొక్క భక్తికి నిజంగా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. చాలా బాగుంది. అంటే మనకు జీవితంలో మనం ఏ పని చేసినా, ధనం సంపాదించాలనుకున్నా, ఒక వ్యక్తి ఒక సినిమాకి వెళ్ళాలన్నా, మాంసం తినాలన్నా, మందు తాగాలన్నా, అవి చేసి ఆనందం పొందాలనేది చివరి లక్ష్యంగా ఉంటుంది. చేసే పని యొక్క ఫలితం ఆనందం కోరుకోవటం. కానీ ఎంతోమంది దగ్గర ధనం ఉన్నా, అధికారం ఉన్నా, అందం ఉన్నా, వాళ్ళ దగ్గర భౌతికమైన చదువు ఉన్నా సరే ఎంతోమంది వాళ్ళ జీవితంలో అశాంతి పాలై ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, ఆందోళనతో గడిపే వాళ్ళు ఉన్నారన్నమాట. కానీ భౌతికంగా విలాసవంతంగా జీవించాలనే కోరిక లేకుండా భగవంతుడి ద్వారా మనకు అప్రయత్నంగా ఏదైతే లభిస్తుందో దానితో ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో అప్పుడు ప్రశాంతంగా ఉంటాం అన్నమాట. భగవంతుని సేవ చేయాలి, జపం చేయాలి, కథ వినాలి అనే ఆధ్యాత్మిక కోరికలు ఉంటే అవి ఇంకా ఆనందాన్ని పెంచుతాయి. కానీ భౌతికంగా విలాసవంతమైన జీవనం నేను పొంది ఇతరుల ముందర, లోకంలో, సమాజంలో గుర్తింపు పొందాలి, గౌరవించబడాలి, దానికోసం పెద్ద బంగ్లాలో నివసించాలి, కారులో తిరగాలి, లేదంటే ఒక భౌతికమైన పదవిని నేను పొందాలి అని ఎవరైతే కోరికలు పెట్టుకుంటారో అవి లభించినప్పుడు ఎక్స్పెక్టేషన్
ఉండి అవి లభించినప్పుడు బాధ ఉంటుంది. బాధ తీరనప్పుడు కోపము, అశాంతి ఇవన్నీ కూడాను ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని ప్రభుపాద చెప్తారు. సరళంగా జీవిస్తూ మన జీవనంలో మనకు అవసరమైనటువంటి కనీస అవసరాలతో సంతృప్తి చెందుతూ కృష్ణుని నామాన్ని జపించడానికి, కథ వినటానికి, సేవ చేయడానికి, కృష్ణుని గురించి తెలుసుకోవటానికి మన విలువైన జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం పుట్టినప్పుడే మనకు మరణం కూడా నిర్ణయించబడి ఉంది. మనం ఎంతకాలం జీవించాలో అంతే కాలమే జీవిస్తాం. మన ఆయువు అనేది పొడిగించబడదు. చాణక్య పండితుల వారు చెప్తారనమాట, ఆయుష క్షణ ఏకోపి నలభ్య స్వర్ణకోటిభి. గడిచిన క్షణకాలము, జీవితకాలం సంపాదించిన ధనం ఇస్తామన్నా సరే, లేదు బంగారు నాణ్యాలు కేజీలు ఇస్తామన్నా తిరిగి పొందలేం. కాలం అనేది ఎంతో విలువైంది. కాబట్టి అటువంటి కాలాన్ని, క్షణకాలం గడిచిపోయినా జీవితకాలం సంపాదించే ధనం ఇస్తామన్నా ఎవరు ఇవ్వలేరంటే ఎంత విలువైంది. అట్లాంటి కాలాన్ని మనము వెంటరాని వస్తువులను పొందటం కోసము, లేదంటే వెంటరాని బిల్డింగుల్లో నివసించడం కోసము వ్యర్థంగా గడిపి మరణం అనేది వచ్చినప్పుడు క్షణకాలంలో అన్నిటినీ వదిలేసి వెళితే ఆ కాలాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి భాగవతంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉందన్నమాట. ఆయుర్హరతి వైపుంసం ఉద్యన్నస్తం చేయన్నసౌ తస్యర్థే యత్క్షణోనేత ఉత్తమ శ్లోక వార్తయా అని. అంటే ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని కథలను వినుటయందు కాలమును సద్వినియోగపరుచుకున్న వాని ఆయువును తప్ప ఉదయిస్తూ అస్తమిస్తూ సూర్యుడు వారి జీవితంలో ఆయుష్ను హరించి వేస్తాడు. ఇప్పుడు మనము కృష్ణుని గురించిన చర్చలు చేస్తున్నాం. ఇప్పుడు మనకు కూడా కాలం గడిచిపోతుంది. సెల్ ఫోన్ చూస్తూ, సినిమా చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో కూడా కాలం గడిచిపోతుంది. కానీ అతను వ్యర్థంగా గడిపినట్టు సెల్ ఫోన్లో సినిమాలు చూసి రాజకీయ విషయాల గురించి వినడం, చూడటం. కానీ ఇప్పుడు మనం చర్చించినటువంటి విషయాలు కృష్ణ భక్తిలో ఏ విధంగా ఎదగాలి అని మనం చర్చించినటువంటి విషయాలు అవి మనకు ఉపయోగపడతాయి, ఇతరులకు ఉపయోగపడతాయి. కాబట్టి భవిష్యత్తులో కృష్ణుని చేరటం కోసం ఈ కాలము మనకు పెట్టుబడిగా ఉపయోగపడతాయి తప్ప మనకు ఈ కాలం దుర్వినియోగం అనేది కాదు. అదే ఒక వ్యక్తి గ్రామ్యకథ చర్చిస్తూ, సినిమాలు చూస్తూ, రాజకీయాల గురించి వింటూ గడిపినటువంటి కాలము అతను వ్యర్థంగా పోగొట్టుకున్నట్లే అన్నమాట. ఆ విధంగా మనం భక్తిలో ఎదగటానికి మన కాలాన్ని వినియోగించుకోవాలి. హరే కృష్ణ ప్రభు. అదే మీరు చెప్పారు కదా, ఈ భక్తి జీవితం చాలా బాగుంది, మీరు చాలా సంతోషంగా ఉన్నారని. మేము అదే చెప్తారు కదా, భక్తి లతను ఎవరో ఒకరు కంచె వేసి రక్షిస్తేనే అది పెరిగి పెద్దయి పుష్పాలు కానీ పండు కానీ కాస్తాయి అన్నమాట. ఇట్లా మేము ప్రారంభంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మధురేష్ ప్రభు ఒక పక్షి ఏ విధంగా అయితే తన పిల్లలను, గుడ్లను కానీ తన రెక్కల కింద పెట్టుకొని గద్ద కానీ ఇంకొకటి ఏదన్నా ద్వారా అవి ప్రమాదానికి గురి కాకోకుండా ఏ విధంగా అయితే తన బిడ్డలను రక్షించుకుంటుందో, ఆ విధంగా శ్రీమన్ మధురేష్ ప్రభు వారు ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఆ విధంగా తన అమృత హస్తాల కింద పెట్టుకొని తన విలువైనటువంటి సూచనల ద్వారా మమ్మల్ని ఇప్పటికీ రక్షిస్తున్నారు ప్రభు. ఆయన దయ, కరుణ ఉండడం ద్వారానే మేము ఈరోజు ఈ విధంగా ఉండగలుగుతున్నాము, ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము. ఉన్నదాంతో సంతృప్తి చెంది జీవించగలగడానికి చాలా ఆయన మా పైన కరుణ చూపించారు. అంటే తల్లిదండ్రుల సపోర్ట్ లేదు మాకైతే గన, ఆర్థికంగా కానీ చాలా కష్టంలో ఉన్నప్పుడు కూడా ఒక తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డ యొక్క ఆలనా పాలన, ఏ టయానికి తిండి అవసరము, ఏ టయానికి బట్టలు అవసరమని బిడ్డ అడగకపోయినా తల్లి ఏ విధంగా అయితే చూసుకుంటుందో, మధురేష్ ప్రభు మేము ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రతి క్షణం కూడా మా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు అనమాట. ప్రారంభంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏది అందిస్తే, ఏది చెప్తే వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు, అప్పుడు మాకున్నటువంటి మానసిక స్థితిని ఆయన అర్థం చేసుకొని మా స్థానంలో ఆయన ఉండి ఊహించుకొని మేము ఏదైతే చేయగలుగుతామో అలాంటి సూచనలను, సలహాలను మాకు అందించి అప్పుడు సమయం కేటాయించేవారు. అలా చేయడం ద్వారానే మేము ఈరోజు
నిలబడి ఉండగలుగుతున్నాం, జపమాలతో జపం చేయగలుగుతున్నాం. ఇలాంటి భక్తుల సాంగత్యంలో ఉండి భాగవతాన్ని, భగవద్గీతను, చైతన్య చరితామృతంను అది చదివి అర్థం చేసుకోగలుగుతున్నాము. లేదంటే ప్రభుపాద చెప్తారు కదా, 13వ అధ్యాయంలో ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణలో ఒక సందర్భంలో విదురుడు ధృతరాష్ట్రునికి జ్ఞానబోధ చేసేటప్పుడు శ్రీల భక్తి సిద్ధాంత మహారాజు గాన నాకు అప్పట్లో తొలి రోజుల్లో పరిచయం కాకోకుంటే నేను ఒక పారిశ్రామికవేత్తగానో లేదంటే ఇంకొకటిగానో ఉండేవాడిని. ఇలా ప్రచార కార్యక్రమంలో ఉండి చైతన్య మహాప్రభు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసిండేవాడిని కాదేమో అని చెప్తారనమాట ప్రభుపాదు. అలా మాకు గన మధురేష్ ప్రభు పరిచయం కాకోకుండా ఉండింటే మేము నిజంగా చాలా దీనమైనటువంటి స్థితిలో ఉండిండే వాళ్ళం. మాకైతే తెలుసు మా పరిస్థితి ఎలాంటిదని. మీరు ప్రారంభంలో చెప్పారు కదా, మా ప్రభు 6 నెలలు మంగళారతికి లేపారు అని అంటే ఎంత దయనీయమైనటువంటి స్థితిలో మేము ఉన్నాము అని. ఇప్పుడేంటి ఇంకా కూరుకుపోయి ఉండేవాళ్ళము మాయా ప్రభావంలో. కృష్ణుడు దయ, భక్తుల దయ మా పైన ఉంది అనేదానికి శ్రీమన్ మధురేష్ ప్రభు రూపంలో కృష్ణుడు మాకు ప్రభుపాదను కరుణ మధురేష్ ప్రభు రూపంలో దొరికిందనమాట మాకు. మేమైతే ప్రయత్నం చాలా దృఢంగా ఉన్నాము, శరీరం వదిలేంత వరకు ఆయన సేవలో ఉండాలని. ఏదైనా అప్పుడప్పుడు మధురేష్ ప్రభుని అయితే బాధ పెట్టింటాము, అప్పుడప్పుడేమో చాలాసార్లు అయితే బాధ పెట్టింటాము. ఈ వీడియో సందర్భంగా మధురేష్ ప్రభువుకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైనా మా ద్వారా తెలిసి కానీ తెలియక కానీ, తెలిసే చేసిండొచ్చు కూడా, చాలా కూడా ప్రభువును బాధ పెట్టి నింటాము. అలాగే ఆయన ఏదైనా అసంతృప్తికి గురయ్యేలాగా మా ప్రవర్తన కానీ మాట తీరు కానీ ఉంటే దయచేసి ప్రభువు క్షమించండి. మీరు మాకైతే తల్లిదండ్రుల సపోర్ట్ అయితే లేదు, కానీ అట్లాంటి స్థితిలో కూడా మీరు మీ దగ్గర పెట్టుకొని, మీ హృదయంలో పెట్టుకొని మమ్మల్ని కాపాడినారు కాబట్టి మేము ఈరోజైతే జపం చేయగలుగుతున్నాము, భగవద్గీత భాగవతం చదవగలుగుతున్నాము, భక్తుల అందరి హృదయంలో కూడా వాళ్ళు చెప్పేటువంటి వినగలుగుతున్నాము. దయచేసి ఏదన్నా ఉంటే క్షమించండి ప్రభు. ఈ వీడియో తీస్తున్నటువంటి మీకు కూడా, మీ పట్ల కూడా ఏదన్నా అపరాధం చేసింటే మీరు కూడా మమ్మల్ని క్షమించండి. మీకు ఏదన్నా ఆతిథ్యం ఇవ్వడంలో కానీ మాకైతే తెలియదు. అట్లాంటి ఏదైనా అసౌకర్యాలు మా వల్ల మీకు కలిగిందంటే మీరు కూడా మీరు హృదయపూర్వకంగా మమ్మల్ని క్షమించండి. హరే కృష్ణ ప్రభు. మధురేష్ ప్రభు పాద పద్మాలకు ప్రణామాలు. ఏమైనా ఉంటే హృదయపూర్వకంగా క్షమించండి. మాకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సంబంధించినటువంటి సూచనలు ఎప్పుడైనా సరే మీరు ఇవ్వాలని మేము కోరుకుంటాము. అవే నిజంగా మాకు ఆస్తులు, మిగిలినటివి ఏవి కాదు. మీరు ఇచ్చిన సూచనలు పాటించడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాము, వాటిని పాటించాలని కూడా ఉంది హృదయపూర్వకంగా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంతవరకు ఈ వీడియోను చూసి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఓర్పుగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ ప్రార్థన చేయండి నా కోసం, శశి కోసం, యశస్విని కోసం. మేము ఇంకా శ్రీమన్ మధురేష్ ప్రభుజీ సంతోషించే విధంగా ఇతర భక్తులందరికీ చక్కగా సేవ చేస్తూ వాళ్ళ హృదయంలో స్థానం సంపాదించుకుంటూ కృష్ణుడు సంతోషించే విధంగా మా శక్తి మేరకు ప్రభుపాద కోసం ఇస్కాన్ ప్రచార కార్యక్రమంలో మా జీవితాంతం మేము చక్కగా సేవ చేయాలని, అలాగే మధురేష్ ప్రభుజీ, వ్రజవల్లభ్ ప్రభు ఎంతో కరుణ చూపించారు మా మీద, కాబట్టి మేము భక్తిలో ఉన్నాము. అలాగే ఇక్కడ ప్రచార కార్యక్రమం చేస్తున్నామన్న చెన్నూరు మందిరానికి వచ్చేటటువంటి ఎంతోమంది భక్తుల యొక్క సహాయ సహకారాలు ఎంతగానో ఉన్నాయి. వారందరి సహాయం వల్లనే మేము నిలబడుకోగలిగాము. అయితే ఇంకా మాలో కొద్దిగా అశ్రద్ధ ఉంది, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మధురేష్ ప్రభుజీ మా మీద ఎంతో కరుణ చూపించారు, ఎన్నో సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. అయితే
మాలో ఉన్నటువంటి అశ్రద్ధ కారణంగా ఆ యొక్క సూచనలు సలహాలను 100% పాటించలేకున్నాము. కానీ ఏవైతే సూచనలు చేసి ఉంటారో వాటిని పాటించినప్పుడు దాని యొక్క ఫలితము అద్భుతంగా ఉండటం కూడా మా జీవితంలో అనుభవం అనేది ఉంది. కానీ అశ్రద్ధతో ఏదైతే సూచన చెప్పింటారో 100% పాటించకుండా ఒక 50%, 60%, 70% పాటించి కొద్దిగా పాటించకుండా అట్లా ఉన్నప్పుడు దాని యొక్క ఫలితం సరిగా లేకపోవటం కూడా మేము గమనించాము. అది మా యొక్క అశ్రద్ధ నిర్లక్ష్యం కారణంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక నుంచైనా సరే మేము శ్రద్ధతో నిర్లక్ష్యం లేకుండా శ్రీమన్ మధురేష్ ప్రభుజీ చెప్పిన సూచనలు పాటించడం, శ్రీల ప్రభుపాద సంతృప్తి కోసం, కృష్ణుని సంతృప్తి కోసం మేము చక్కగా భక్తి చేస్తూ ఇతరులకు భక్తిని అందించాలి అని హృదయపూర్వకంగా ఉంది మాకు. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మీ అందరి ఆశీర్వాదంతోనే అది సాధ్యమవుతుంది. మీరందరూ కూడా దీవించండి హృదయపూర్వకంగా. మీరందరూ కూడా మా కోసం ప్రార్థిస్తూ ఒకసారైనా హరే కృష్ణ మంత్రం చెప్పాలని ప్రార్థిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. की श्रीमान मधुरेश प्रभु जी की. ఇంతవరకు ఓర్పుగా ఉన్న అరుణ్ ప్రభుకి, శబరీష్ ప్రభుజీకి ధన్యవాదాలు. महादेव